శ్రీ వెంకటేశాయ నమః. ఈ మధ్యలో చాలా చాలా స్వామి కనపడుతూ ఉన్నాడు. అంటే వెంకటరమణ స్వామి చిన్న ఆలయం ఈ లోపల కట్టాలా అని చెప్పేసి అనుకుంటున్నాం. ఏంటిది వెంకటరమణ స్వామిని అనుకుంటున్నాం అనుకోవచ్చు కదా మీరు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెంకటరమణ స్వామిని, ఈరోజు ఏం కాదు. అందుకని ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా తిరుపతి నుంచి వచ్చాయి, పెట్టాం. హనుమంతుడి యొక్క ఆయంలో దాన్ని కట్టకూడదు. అందుకని హనుమంతుడి ఆయం నుంచి కొంచెం బయట వెళ్ళాలి. బయట వెళ్ళటానికి యజ్ఞశాల ముందు తట్టు ఆ 2 రూములు పైన తీసి పైన అలంకారం పైన పెట్టేసి అక్కడ ఈ అమ్మవారి గుడిలాగా పెట్టాలా అని చెప్పేసి అనుకుంటున్నాం. వెంకటరమణ స్వామిని పురుష ప్రమాణం కాకుండా మామూలు వెంకటరమణ స్వామి 4.5 లోపల పెట్టాలా, అడుగుల లోపల అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసి పైన రూమ్ కట్టేస్తే మనకు ఇంకా కొంచెం జనం కూర్చోవచ్చు. ఎక్స్టెన్షన్ అని అవుతుంది. ఆ 2 రూములు ఖాళీ అయిపోతాయి మనకు. అది స్థపతిని పిలిపించి పైన దాన్ని పైకి లేపి అక్కడ గుడి కట్టాలని చెప్పేసి అది సంకల్పం చేసుకున్నాం. చాలా రోజుల నుంచి చాలా జనం అడుగుతూనే ఉన్నారు. ఇది మాత్రం తొందరగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. వెంకటరమణ స్వామి అంటే అందరికీ కావలసినటువంటి దేవుడు, వరాలు ఇచ్చే దేవుడు మనకు. అది హనుమంతుడి దేవుడు. హనుమంతుడికి ఆయనే కదా గురువు. ఆయన దేవుణ్ణి మనం ఇక్కడ పెడదాం. వెంకటరమణ స్వామికి ఎవరెవరు జరబడి తొందరగా చేస్తారో వాళ్ళకి మంచిది. అది ఎందుకంటే అది దొరకదు, ఎప్పుడూ అంతది. ఈ స్వామి పేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నామం పలుకు పలుకు నీ కష్టమంతా మర్చై శిరీషమాలాం ధర శిరసి మల్లికందళ రదనోసి
तुलसीधरा त्वं पद्माक्ष स्मृतिविदिता दरपद्माश्रज पार्यनुता नमो नमो नारायण नमो नारायण वनमालाधर नारायण वनमालाधर नारायण चम्पकमालां पदे धरा मध्ये जाति सृजन्धरा कल्हाराणीं गणे గోవిందా గోవిందా కళ్యాణ వెంకటరమణ స్వామి గోవిందా